సో 2 రోజుల వరుస భారీ నష్టాల అనంతరం దేశీయ సూచీలు ఈరోజు సానుకూలంగా ఆరంభమయ్యే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు విశ్లేషకులు. విదేశీ మార్కెట్ల సానుకూల సంకేతాలు ముడిచముల ధరలు కాస్త తగ్గడం ఇందుకు సహకరించవచ్చునని వారి అంచనా. మరి 2025-26 ఆర్థిక సంవత్సరం చివరి ట్రేడింగ్ రోజు సోమవారం భారత సూచీలు భారీ నష్టాలతో ముగించిన విషయం మీకు తెలిసిందే. మరి నిన్న మహావీర్ జయంతి మూలంగా బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ పనిచేయలేదు. సో మరి ఈరోజు ఈ ఉదయం 9 గంటలకు ప్రారంభమైన స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది? సో ఏంటంటే 2 రోజుల నష్టాల తర్వాత మరి ఈరోజు లాభాల్లో ఉంటుందా, లేకపోతే ఏంటంటే ఎలా ఉంటుంది ఏంటి అని తెలుసుకోవడం కోసం ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ గారితో మాట్లాడి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే ఏంటంటే ఈరోజు స్టాక్ మార్కెట్లో ఉండే పరిస్థితిని బట్టి మనం ఎలా ముందుకు వెళ్ళాలి అనే దాని మీద సలహాలు సూచనలు తీసుకోవచ్చు. ప్రైమ్ లైన్ స్క్రీన్ మీద 2 నెంబర్స్ వెళ్తూ ఉంటాయి, మీకు తెలుసు కదా. సో ఆ 2 నెంబర్స్లో మీరు కాల్ చేసి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ గారితో మాట్లాడి మీరు సలహాలు సూచనలు తీసుకోండి. అయితే తప్పనిసరిగా టీవీని మాత్రం మ్యూట్ చేయండి. మేము చెప్తూనే ఉన్నాము, కానీ అంటే ఇంకా కొంతమంది టీవీలో వారి వాయిస్ వినాలనుకుంటున్నారేమో. తప్పనిసరిగా అయితే ఏంటంటే సార్ మీరు వీడియో ఉంటుంది, వీడియో ఉన్న తర్వాత వీడియో వింటే మీకు మీ వాయిస్ వినపడుతుంది. మీరు ఈ మధ్యలో లైవ్ ప్రోగ్రామ్ కాబట్టి ఇది ప్రత్యక్ష ప్రసారం కాబట్టి తప్పనిసరిగా ఏంటంటే మీరు మ్యూట్ చేస్తేనే మీకు ఏంటంటే ఇక్కడ కరెక్ట్గా వినపడుతుంది. అనలిస్ట్ గారు క్లియర్గా మీకు ఇన్ఫర్మేషన్ చెప్పగలుగుతారు. సో దయచేసి మాకు సహకరించండి. అలాగే ఏంటంటే బ్లూటూత్లో కూడా దయచేసి మాట్లాడద్దు, డైరెక్ట్ మొబైల్లో మాట్లాడండి. మీకు చక్కటి సలహా సూచన ఇవ్వడానికి ప్రైమ్ లైన్ ఎప్పుడు మీ వెంట ఉంటుంది. సో మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే స్పెషల్ గెస్ట్ గారిని పరిచయం చేస్తాను. శ్రీ ప్రభు మాలంపాటి గారు. సార్ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ ప్రభు గారు. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఎస్ సార్ మరి నిన్న మహావీర్ జయంతి, స్టాక్ మార్కెట్లో సెలవు. సార్ మొన్న 2 రోజులు నష్టాల్లో ఉన్నాయి. మరి ఈ వేళ ఎలా ఉండబోయే అవకాశం ఉంది సార్? ఎట్లా ఉంటుంది? జనవరి వర్స్ట్, ఫిబ్రవరి వెరీ వర్స్ట్, మార్చ్ 2 వర్స్ట్. ఎంతంటే 200 days DMA కిందకు వచ్చేసినాయి. అందుకే ఒక రకంగా దిస్ ఇస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్మెంట్స్. ఇక నుంచి ఎక్కడో చోట పడాలి, ఫుల్ స్టాప్ ఎండ్ పడాలి. దేనికి? స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ కానీ వార్ కానీ. ఆయన ట్రంప్ ఇప్పుడు మెయిన్ ఇంపార్టెన్స్ వార్ మీద ఇస్తున్నాడు, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఇవ్వట్లేదు. దీని మీద కాన్సన్ట్రేట్ చేసి దీన్ని తొందరగా ఆపాలని ఉద్దేశం చూస్తున్నారు. మనకి మెయిన్ ఏంటి? స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ అవ్వాలి, క్రూడ్ ఇంపార్టెంట్. సో దాని ఎఫెక్ట్ బాగా పడుతుంది. వాళ్ళు ఎందుకంటే 2 లక్షల దాకా దాదాపుగా వాళ్ళు కలెక్ట్ చేస్తారంట. సో అది ఒక షిప్కి, అంటే అది ఛార్జెస్ ఎక్కువైపోతాయి. సో మెయిన్ అది ఉంది కాబట్టి మనకి స్ట్రైట్ ఆఫ్ హార్మూజే ఇంపార్టెంట్. ఏది ఏమైనా 300 points నిఫ్టీ, గిఫ్ట్ నిఫ్టీ 300 points చూపిస్తుంది. ఇది నిలబడుతుందా లేదా? ఎందుకంటే యుఎస్ మార్కెట్స్ అన్నీ కూడా పర్వాలేదు. ఎప్పుడైతే చెప్పారో వారిని కొంచెం ఇది చేస్తున్నాం అన్న నేను రెడీ, అవతల వాళ్ళు కూడా కొంచెం రెడీ అన్నట్టున్నారు. ఫారెన్ మినిస్టర్, ఇరాన్ ఫారెన్ మినిస్టర్. సో అనుగుణంగా పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయని అని మొత్తం అక్కడి నుంచి యూటర్న్ తీసుకుంది. క్రూడ్ అయితే దడ్ పడింది నిన్న. సో దట్స్ ద మెయిన్. ఇంకా పడాలి 60 to 80 మధ్యలోకి రావాలండి. 60 కిందకు వస్తే బెస్ట్. 60 నుంచి పెరిగింది అది యాక్చువల్గా. సో డెఫినెట్గా మనకి మంచి తరుణం వస్తుంది. ఎందుకంటే కొత్త సిరీస్ స్టార్ట్ చేసాం. ఈ 3 నెలలు ఎంత జరగాల్సిందో అంత జరిగింది. సో ఈ సిరీస్ పాజిటివ్గా ఉంటుందా? ఆయన కొత్త విషయాలు, కొత్త డాన్స్లు ఏమైనా రాకుండా ఉంటే సంతోషం. లేదు క్యూబా కానీ గ్రీన్లాండ్ కానీ ఇట్లాంటివి వచ్చినాయంటే ఏం చేయలేం. మనం వాళ్ళు మేలుకోవాల్సిందే. యుఎస్ జనాలు మేలుకొని వాళ్ళు బయటకు వచ్చి దాదాపు ఫ్రాన్సిస్కో కొన్ని స్టేట్లోంచి మొత్తం బయటకు వచ్చారు. దాదాపుగా 2.5-3 కోట్ల మంది బయటకు వచ్చి నిన్న ఇది చేశారు. సో ఇంకా అది సరిపోదు, ఇంకా రావాలా వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకే పెయిన్, ఇంకా ఏ దేశాలకు లేదు పెయిన్, ఎక్కువ కట్టాల్సిన వాళ్ళకి. ప్లస్ జనాల్ని చంపుతున్నారు, పిల్లల్ని చంపుతున్నారు. దారుణం కదా. యుద్ధం వల్ల ఇద్దరికి నష్టమే, ఎవరికి లాభం లేదు. ఇగోస్ తప్ప. నేను గెలిచా అంటే నేను గెలిచాను అనుకోవటమే తప్ప అక్కడ ఏం మిగలదు. సో 80% అది ఎంత త్వరగా ఆగితే అంత మంచిది. మనకి స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ కూడా ఎంత త్వరగా ఓపెన్ అయితే అంత మంచిది. రైట్ సార్. సో సార్ మరి కావాల్సింది తీసుకుందాం సార్. తప్పనిసరిగా మీరు చెప్పినట్టుగా అంటే యుద్ధం త్వరగా ఆగితే చాలా మంచిది. చాలా ఏంటంటే అలా ఆశిద్దాం సార్. సార్ ప్రభాకర్ అండి, చెన్నై నుండి. మేడం నమస్తే అండి. నమస్తే సార్. ప్రభు గారు నమస్తే సార్. నమస్తే మేడం. సార్ బిఈఎల్ ప్రెసెంట్ రేట్ లో బై చేయొచ్చా? బయింగ్ ప్రైస్ చెప్పండి. బిఈఎల్ తర్వాత నెక్స్ట్ యారో గ్రీన్ 768 లో ఉన్నాయి సార్. 768 అది ఎక్కడ యావరేజ్ చేయమంటారు చెప్పండి. బిఎల్ కొనొచ్చండి, బిఎల్ కొనుక్కోవచ్చు. లాంగ్ టర్మ్ కి అయితే కొనుక్కోవచ్చు, హ్యాపీగా కొనొచ్చు. నౌ యూ కెన్ ఎంటర్. రెండోది ఏమన్నారు? యారో గ్రీన్ సార్. యారో గ్రీన్ 1 సెకండ్. ఆరో గ్రీన్ ఒక్క నిమిషం.
ఆరో గ్రీన్ ఇట్స్ ఫర్ లాంగ్ హోల్డింగ్ అండి, నాట్ ఫర్ షార్ట్ హోల్డింగ్. 768. 768 అది లాంగ్ హోల్డింగ్, అది కూడా పర్వాలేదు, స్టేబుల్ అవుతోంది, అది కూడా ఎంటర్ కావచ్చు. కానీ బట్ గ్రోత్ అనేది ఎక్కువ ఒక 2 to 3 years తర్వాత నుంచి వస్తుంది. సో అప్పటి నుంచి బాగా వచ్చే ఛాన్సులు ఉంటుంది. స్టాక్స్ రెండు ఒకటి బాగా లాంగ్, ఒకటేమో షార్ట్ టర్మ్ లాంగ్. సో అట్లాంటివి పర్వాలేదు, మీ రెండు స్టాక్స్ కూడా బాగానే ఉన్నాయండి. మీరు హోల్డింగ్ అయితే ఆ లాంగ్ అనుకున్నది కొంచెం ఎక్రూట్ చేయండి. ఇది రెండోదేమో మీకు మామూలుగా ఎంటర్ కావచ్చు, మెయిన్ అది. రైట్ మేడం, అట్లా అండి. సో సార్ యాక్చువల్ మరి మొన్న అమెరికన్ మార్కెట్లు సానుకూలంగా అంటే ముగిశాయి. అలాగే ఏంటంటే గిఫ్ట్ నిఫ్టీ కూడా ఇప్పుడు మీరు చెప్తాను లాభాల్లో ట్రేడ్ అవుతుందని చెప్పి. సార్ మరి ఈ సందర్భంలో సార్ ఈ వేళ ఉండే పరిస్థితి ఎట్లా ఉండొచ్చు? జనరల్గా గ్యాప్ అప్ 300 points గ్యాప్ అప్ నిలబడుతుందా లేదా? మన క్రూడ్ కదా, క్రూడ్ మళ్ళీ ఇదైతే క్రూడ్ తగ్గింది ఓ రకంగా, అది ఓపెన్ అవ్వాలి కదా. ఓపెన్ అవ్వకపోతే ఛార్జెస్ పడుతుంటాయి మళ్ళీ. వాళ్ళు ఏమో 2 లక్షలు కలెక్ట్ చేస్తూ ఉంటున్నారు. అది కొంచెం ఎక్స్ట్రా పడుద్ది కదా, బర్డెన్ పడుద్ది. ఎవరి మీద పడుద్ది? జనాల మీద పడుద్ది. అంతే కదండి. సో ఇప్పుడు కూడా యుద్ధం చేసి ఆయన ఏం చేస్తున్నాడు, ఆ జీసీసీ కంట్రీస్ మీద నేను కలెక్ట్ చేస్తాను, ట్యాక్స్ ఎక్కువ కలెక్ట్ చేస్తాను, ఆయిల్ కంట్రీస్ మీద అంటున్నాడు ఆయన. అంటే యుద్ధం చేసింది మీరు, కలెక్షన్ చేసేది ఎక్కడండి? జనాల నుంచా? అంటే జనాల్ని అన్యాయం అయిపోవాలా? అంతే కదా. ట్రంప్ ఆలోచనలు ఇలా ఉంటాయి. సో మేము యుద్ధం చేసి నష్టం చేసి జనాల్ని సావగొట్టి పిల్లల్ని చంపేసి ఇప్పుడేమో ఆ ట్యాక్స్ అంతా ఈ బత్తి ఎక్కడ యుఎస్ జనాలకి మసిపూసి మారేడుకాయ చేయడానికి నేను అక్కడి నుంచి ఆ డబ్బులన్నీ కలెక్ట్ చేసుకుంటా అంటారు. నష్టం ఎవరికి భరిస్తారు మరి? ప్రాణాలు ఎవరు ఇస్తారు వెనక్కి? చిన్నపిల్లల్ని 165 మందిని స్కూల్లో ఆడపిల్లల్ని చంపారు. మరి అది ఎవరి సమాధానం చెప్తారు? అది దారుణం కదా. 10:30కి స్కూల్ స్టార్ట్ అవుతుందని తెలుసు, మీరు ఏతో టార్గెట్ చేసి ఎలా చంపారు? మీరు స్కూల్లో పిల్లలు ఉంటారని తెలిసి మీరు నైట్ అంటే అది వేరే విషయం, 10:30కి పెట్టారంటే ఓకే ఫైన్, కోసం అంటే వేరే విషయం. అవును, పిల్లలు ఉన్నప్పుడు ఎందుకు చేశారు? ఇది మెయిన్. అసలు అది కోపం వస్తుందండి బాగా. అది అట్లా మరి దారుణం కదా. మన మోడీ గారు కూడా అనేది అదే కదా, యుద్ధం ఎందుకు, కూర్చొని మాట్లాడుకోండి. ఇప్పుడు మాట్లాడుకుంటే ఏదో ఒక సిచ్యువేషన్ లో ఏదో ఒక టైంలో ఎముకబుల్ గా సెటిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంతేగాని యుగోస్ మీద పోతే ఎక్కడ బూడిదే మిగులుతుంది, ఏం మిగలదు. ఇప్పుడు యుఎస్ పరిస్థితి చూడండి, $40 trillion అబౌవ్ డెట్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు 1.2, 1.3 దాకా డెట్ ఇంట్రెస్ట్ కట్టాలి ఎవ్రీ ఇయర్. ఎవరు కట్టాలండి? జనాల దగ్గర నుంచి కలెక్ట్ చేయాలి. అంతే కదా సార్. అదే ఇప్పుడు ఏంటంటే అలాగేంటంటే వాల్ స్ట్రీట్ జర్నల్ కూడా అంటుంటే ఇరాన్లో యుద్ధం ఆపడం కోసం అని చెప్పి ఆయన సుముఖంగా ఉన్నారు అని అంటూనే ఉన్నారు. కానీ మరి ఆచరణలో ఎట్లా సాధ్యం అవుతుంది? ఎలా ఉంది? ఒకటి పాయింట్ అండి, నిజంగా మీరు ఆపదలుచుకుంటే ఎవరితో మాట్లాడుతున్నారు? మీరు ఎవరితో మాట్లాడుతున్నారు? మీ మిత్రులకో ఎవరికో వేరే కంట్రీస్కో వాళ్ళకి చెప్తే వాళ్ళు చెప్తున్నాం అంటున్నారు. కానీ నిజంగా మీకు అది ఆపాలి అనుకున్నప్పుడు వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ, వాట్ నాట్ టు డూ, ఏం చేయాలా? డైరెక్ట్ గా కూర్చొని మోడీ గారు చెప్పినట్టు చేయండి. దాని ప్రకారం కూర్చొని 1-to-1 కూర్చొని మాట్లాడి. నిజంగా ఆపాలంటే మీరు ఏదో ఒక న్యూస్ అంటే మార్కెట్ పడేయడానికి ఒక న్యూస్, మార్కెట్ పెరగడానికి ఒక న్యూస్, అంటే హీఈస్ ద మ్యానిపులేటర్ ఆఫ్ ద స్టాక్ మార్కెట్, హీఈస్ మింటింగ్ మనీ ఫ్రమ్ ద స్టాక్ మార్కెట్, యుఎస్ మార్కెట్, నో డౌట్ ఎట్ ఆల్. ఇది దిగినాక తెలుస్తుంది జనానికి, ఆ కేసులన్నీ బయటకు వస్తాయి. కరెక్టే. కానీ ఏంటంటే అక్కడ కూడా వాళ్ళు ఎందుకంటే అసలు రెస్పాండ్ కావట్లేదు. అదే అండి, ఇప్పుడు రియాక్ట్ అవటం వేరు, రెస్పాండ్ కావటం వేరు. కనీసం ఆయన రెస్పాండ్, ఆర్థిక భారం పడుతుందని తెలిసి కూడా ఎందుకు రెస్పాండ్ కావాలి, అంత చలనం లేకుండా ఉన్నారు. ఇది మరీ దారుణం. ఎందుకంటే మాకేం సంబంధం లేదు మనం అన్నట్టు ఉంటే రేపు కట్టాల్సింది ఎవరండి? మీరే కట్టాల్సింది. ట్యాక్స్ కట్టాల్సింది ఎవరు? ఒక ప్రోడక్ట్ ని ఒక 100 రూపీస్ అంటే 125 లేదా 150 ట్యాక్స్ పరంగా కట్టాలంటే ఎవరు? వాళ్ళకే కదా, వాళ్ళకే వస్తుంది కదా. మన దగ్గర ఈ గవర్నమెంట్ మెడిసిన్స్ ఉంటాయి కదా ఫ్రీగా వచ్చేది, ఆ మెడిసిన్స్ మనం వాళ్ళకి స్పెషల్ గా తయారు చేసి పంపించినప్పుడు మనం 10 రూపాయలకి ఇస్తే వాళ్ళకి 60 రూపాయలు 70 రూపాయలకి అమ్ముకుంటారు అక్కడ. సో అట్లా చేసి కూడా మన అంత సపోర్ట్ ఉంటే మన సైడ్ మనం ఎంత ఇబ్బంది పెట్టారు. సో యుఎస్ ఎంత ఇబ్బంది పెట్టింది, డెడ్ ఎకానమీ అన్నాడు మోడీ, ఇదన్నాడు, నానా రకాలుగా తిట్టాడు. అయినా కానీ ఒక్క మాట కూడా బర్స్ట్ అవ్వకుండా ఎంత న్యూట్రల్గా ఉండాలో ఇరాన్తో న్యూట్రల్గా ఉన్నాం, ఇటు ఇజ్రాయెల్తో న్యూట్రల్గా ఉన్నాం, ఇటు యుఎస్తో ఉన్నాం, అటు చైనాతో ఉన్నాం, అటు రష్యాతో ఉన్నాం. మరి అంతకంటే ఏం కావాలండి? సో హీఈస్ రైట్, 100% రైట్. డెఫినెట్ గా వారు ఎట్టి పరిస్థితులు ఆగిపోవాలి, అందరికీ శుభసూచకం అది. నెక్స్ట్ ఆ రోజు 1000 పాయింట్లు పెరుగుద్దండి. చూడండి, వారు ఆగిపోయిందని రోజు 1000 పాయింట్లు ఈజీగా పెరుగుతుంది. మామూలుగానే 500 పాయింట్లు వస్తుంది కదండి.
నిన్నటి హై నుంచి వాళ్ళకి లో అయినా, నిన్నటి లో నుంచి వాళ్ళ హై కన్నా 500 పాయింట్స్ వస్తుంది, ఏ రోజు చూసినా స్టార్టింగ్ నుంచి మళ్ళీ 500 మళ్ళీ పాయింట్స్ వస్తుంది. కాబట్టి న్యూస్ వచ్చిన రోజు 1000 పాయింట్స్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ చేసినప్పుడు కూడా మంచి ఏషియన్ కంట్రీస్ కి మంచి శుభ సూచకం. అది మనం ఆశించాలి ముందు. తప్పనిసరిగా